Good morning, students. Good morning to all. Today I am going to discussing about the chapter is refraction of light at curved surfaces. In the previous class we have to learn about refraction of light at plane surfaces. So ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ దేంట్లో అంటే ఏంటంటే ప్లేన్ సర్ఫేసెస్లో నేర్చుకున్నాము. సో ఈ చాప్టర్లో ఏంటంటే కర్వ్డ్ సర్ఫేసెస్ మీద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎలా ఉంటుంది దాని గురించి నేర్చుకుందాము. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ అంటే ఆల్రెడీ మనం చెప్పాము. రిఫ్రాక్షన్ అంటే ఏంటి? సో లైట్ రే అనేది ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు దాని ఇంటర్ఫేస్ దగ్గర నుంచి ఏమవుతుందంటే వంగి ప్రయాణిస్తుంది, బెండ్ అవుతుంది. ఆ బెండ్ అవ్వటాన్ని ఏమంటారంటే రిఫ్రాక్షన్ అంటారు. అయితే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ చూసాము. సో ఈ టాపిక్ అంటే ఈ చాప్టర్లో కర్వ్డ్ సర్ఫేసెస్ మీద రిఫ్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది, రిఫ్లెక్షన్ కాదు. సో మరి ఈ రిఫ్రాక్షన్ అనేది కర్వ్డ్ సర్ఫేసెస్లో ఎలా ఉంటుంది అనేది మనము ఈ టాపిక్లో ఈ చాప్టర్లో నేర్చుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రికాల్ అబౌట్ ది స్పెక్టికల్స్, గ్లాసెస్ సర్ఫేసెస్ గురించి చూద్దాం. అయితే ఇట్ ఈజ్ ఏ కామన్ అబ్జర్వేషన్ దట్ సమ్ పీపుల్ యూజ్ స్పెక్టికల్స్ ఫర్ రీడింగ్. అంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, కొంతమంది పీపుల్స్ ఏంటంటే చదవడానికి స్పెక్టికల్స్ వాడుతూ ఉంటారు, గ్లాసెస్ వాడుతూ ఉంటారు. ద వాచ్ రిపేరర్ యూజెస్ ఏ స్మాల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ టు సీ టినీ పార్ట్స్ ఆఫ్ ఏ వాచ్. అంటే మనం వాచ్ షాప్లో చూస్తే ఏంటంటే రిపేర్ చేయడానికి చిన్నది, అంటే దాంట్లో వాచ్లో ఏంటంటే ఆ పార్ట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అవి చూడడానికి ఏంటంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని యూజ్ చేస్తారు, అంటే భూతద్దాలని వాడతారు. సో అయితే అతని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దాలని అంటే గ్లాసెస్ని, అలాంటి గ్లాసెస్ని వాడతారంటే చిన్నవి పెద్దగా కనిపించడానికి అనమాట. అయితే హ్యావ్ యు ఎవర్ టచ్డ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ విత్ యువర్ హ్యాండ్? అంటే మనం తెలుసు కదా మీకు, భూతద్దాలు అంటారు మన తెలుగులో. వాటిని ఎప్పుడైనా మీరు టచ్ చేశారా? మిడిల్ పార్ట్ ఎలా ఉంటుందంటే వాటికి చాలా థిక్నెస్ ఉంటుంది, అంటే మిడిల్ ఏమో థిక్గా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆ గ్లాస్ కనుక చూస్తే హ్యావ్ యు టచ్డ్ ద గ్లాస్ ఇన్ ఏ స్పెక్టికల్స్ యూజ్డ్ ఫర్ రీడింగ్ విత్ యువర్ హ్యాండ్స్. అంటే మన గ్లాసెస్ ఉంటాయి కదా, మనం వాడే గ్లాసెస్, చదవడానికి ఉపయోగించే గ్లాసెస్ మన వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ కళ్ళద్దాలు వాటి స్పెక్టికల్స్ని, వాటి గ్లాసెస్ని మీరు ఎప్పుడైనా టచ్ చేశారా? ఇట్ ఈస్ ఈ ప్లేన్ ఆర్ కర్వ్డ్ సర్ఫేసెస్. అవి ఎలా ఉన్నాయి? కర్వ్డ్గా ఉన్నాయా లేకపోతే ప్లేన్గా ఉన్నాయా? ప్లేన్గా అయితే ఉండవు కదా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ కళ్ళద్దాలు ఉంటాయి కదా, అవి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవి ఎలా ఉంటాయి అంటే ప్లేన్గా అయితే ఉండవు, కర్వ్గా ఉంటాయి. ఈజ్ ఇట్ థిక్కర్ ఇన్ ద మిడిల్ ఆర్ ఎట్ ది ఎడ్జ్? అంటే అవి మిడిల్గా లేకపోతే ఎడ్జెస్ థిక్గా ఉన్నాయా, మందంగా ఉన్నాయా? అయితే వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ఏ ప్లేన్ సర్ఫేసెస్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్. మనం ప్రీవియస్ చాప్టర్లో దేని గురించి నేర్చుకున్నామంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో. నౌ లెట్ us అండర్స్టాండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో కర్వ్డ్ సర్ఫేసెస్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎలా ఉంటుంది అనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాము. లెట్ us డూ అన్ యాక్టివిటీ టు అండర్స్టాండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. అయితే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ఏ కర్వ్డ్ సర్ఫేసెస్ మీద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ యొక్క రిఫ్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాము. దాని గురించి ఒక యాక్టివిటీ చూద్దాము ఒకసారి. So activity 1, draw an arrow of length 4 centimeters using a black sketch pen on a thick sheet of paper. అంటే బాగా థిక్గా ఉన్న ఒక పేపర్ పెన్ ఆన్ ఏ థిక్ షీట్ ఆఫ్ పేపర్, అంటే బాగా మందంగా ఉన్న ఒక పేపర్ షీట్ తీసుకొని దాని మీద ఏం చేస్తామంటే ఒక 4 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా ఒక పెన్తో ఒక డ్రాయింగ్ వేస్తాం అన్నమాట, ఒక యారో మార్క్ అన్నమాట. Take an empty cylindrical shaped transparent vessel
సచ్ యాజ్ గ్లాస్ టంబ్లర్ అంటే సిలిండర్ షేప్లో ఉన్న ఒక గ్లాస్, మనకి అద్దపు గ్లాసులు ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాం. కీప్ ఇట్ ఆన్ ద టేబుల్ మీద పెడతారు. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు బ్రింగ్ ద షీట్ ఆఫ్ పేపర్ ఆన్ విచ్ యారో వాజ్ డ్రాన్ బిహైండ్ ద వెసల్ వైల్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రంట్ ద అదర్ సైడ్. ఇక్కడ ఏం చేస్తామంటే గ్లాస్ అనేది మనం ఇలా నిలువుగా నిలబెట్టినప్పుడు, సో ఈ సైడ్ అంటే ఏదో ఒక సైడ్, ఈ సైడ్ కానీ ఏం చేస్తామంటే మన యారో మార్కుని హారిజెంటల్గా అంటే ఇలా అడ్డంగా ఉండేటట్టుగా పెడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఆ గ్లాస్ జార్ ఇలా ఉంది అనుకో, మనం ఏం చేస్తామంటే ఆ షీట్ని ఏం చేస్తామంటే యారో మార్క్ ఇలా వచ్చేటట్టుగా ఇలా పెడతాము, ఏదో ఒక సైడ్ ఇలా పెడతాం అనమాట. అయితే వాట్ డూ యూ సీ, మనం ఏం చూస్తామంటే యూ విల్ సీ ఏ డైమినిషన్, అంటే ఇంతకుముందు ఏంటంటే యారో మార్క్ కొంచెం పెద్దగా ఉంది, కానీ వేరే సైడ్ నుంచి చూస్తే ఏమవుతుందంటే అది చాలా చిన్నగా కనపడుతుంది. ఇమేజ్ ఆఫ్ యారో. వై డూ యూ సీ ఏ డైమినిషన్ ఇమేజ్ అంటే మనం డ్రా చేసిన ఫిగర్ ఏమో వేరే సైజులో 4 సెంటీమీటర్స్ ఉంటే మనకి ఇమేజ్ అనేది ఎలా కనపడుతుంది అంటే చాలా చిన్నదిగా కనపడుతుంది, అంటే సైజ్ అనేది తగ్గి కనపడుతుంది. స్మాల్ సైజ్డ్ ఇమేజ్ ఆఫ్ యారో. వై డూ యూ సీ ఏ డైమినిషన్ ఇమేజ్. అయితే ఆ సైజ్ తగ్గిన ఇమేజ్ని మనం ఎందుకు చూస్తాము, డైరెక్ట్గా చూడొచ్చు కదా. సో ఈజ్ ద ఇమేజ్ రియల్ ఆర్ వర్చువల్, అంటే అది రియల్ ఇమేజా లేకపోతే వర్చువల్ ఇమేజా, ప్రతిబింబమా లేకపోతే రియల్ ఇమేజేనా. అయితే కెన్ యూ డ్రా ఏ రే డయాగ్రామ్ షోయింగ్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్. అయితే అది ఎలా ఫామ్ అయిందో దాని రే డయాగ్రామ్ మీరు ఏమైనా డ్రా చేయగలరా. సో రే డయాగ్రామ్ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాము. సో ఇంతకుముందు ఏం చేసామంటే ఆ గ్లాస్ అంటే యారో మార్క్ని ఏం చేసామంటే గ్లాస్ పెట్టాము, ఆ గ్లాస్కి ఏదో ఒక సైడ్ ఏం చేసామంటే మనము యారో మార్క్ని పెట్టాము. వేరే సైడ్ నుంచి చూసినప్పుడు ఏంటంటే దాని సైజ్ అనేది తగ్గింది. అయితే ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు ఫిల్ ద వెసల్ విత్ వాటర్. ఇంతకుముందు ఏంటంటే ఆ గ్లాస్లో వాటర్ ఏం పోయలేదు, సో ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్ పోస్తాము. లుక్ ఎట్ ద ఫిగర్. యారో ఫ్రమ్ ద సేమ్ పొజిషన్ యాజ్ బిఫోర్. అంటే ఇందాకేంటంటే ఇంతకుముందు ఏంటంటే గ్లాస్లో ఎటువంటి వాటర్ అనేది లేదు, సో సైజ్ అనేది ఏమైందంటే తగ్గింది. ఇప్పుడు వాటర్ పోసి ఏం చేస్తామంటే ఏదో ఒక సైడ్ పెట్టేసి అదర్ సైడ్ నుంచి ఏం చేస్తామంటే ఆ గ్లాస్లో నుంచి చూస్తాం అనమాట. వాట్ డూ యూ సీ నౌ, యు గెట్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ అంటే రివర్స్లో అనమాట, రివర్స్లో కనిపించిన ఇమేజ్ని నువ్వు చూస్తావా. హౌ కుడ్ దిస్ హ్యాపెన్. అయితే ఆ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఎలా కనిపించింది, అలా కనిపించడానికి కారణం ఏంటి. ఇన్ ది ఫస్ట్ కేస్ వెన్ ద వెసల్ ఈజ్ ఎంప్టీ. ఫస్ట్ కేసులో ఆ వెసల్ అనేది మనకి ఎలా ఉందంటే ఎంప్టీగా ఉంది, ఏమీ లేదు. లైట్ ఫ్రమ్ ద యారో రిఫ్రాక్ట్స్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. కర్వ్డ్ ఇంటర్ఫేస్ అంటే మనకు తెలుసు, ఇంటర్ఫేస్ ఆఫ్ 2 మీడియా గుండా ఏమవుతుందంటే లైట్ రే అనేది ట్రావెల్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎట్ ద కర్వ్డ్ ఇంటర్ఫేస్ దగ్గర లైట్ రే అనేది ఏమైందంటే రిఫ్రాక్ట్ అయింది. మూవ్స్ త్రూ ద గ్లాస్ అండ్ ఎంటర్ ఇంటూ ఎయిర్. దెన్ ఇట్ అగైన్ అండర్గోస్ రిఫ్రాక్షన్ ఆన్ ద ఆపోజిట్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద వెసల్ అండ్ కమ్స్ అవుట్ ఇంటూ ద ఎయిర్. సో ఫస్ట్ కేసులో మనకి ఏం జరిగింది అంటే మనకి గ్లాస్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, గ్లాస్ ఇలా ఉన్నప్పుడు ఇదేంటంటే ఇది కర్వ్డ్ సర్ఫేస్ అవుతుంది. సో లైట్ రే అనేది ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఏం జరగాలి అంటే లైట్ అనేది ఇక్కడ గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్లోకి రావాలి. అంటే ఇక్కడ ఎయిర్ ఉండదు, అంటే వాటర్ ఏం లేవు, అంటే ఇక్కడ రిఫ్రాక్ట్ ఈ కర్వ్డ్ ఇంటర్ఫేస్ దగ్గర ఇక్కడ రిఫ్రాక్ట్ అయ్యి ఏం జరగాలి అంటే సో ఇక్కడ ఎయిర్లోకి రావాలి. ఇక్కడ ఎయిర్లోకి వచ్చి మళ్ళీ గ్లాస్ దగ్గరకు రావాలి, మళ్ళీ గ్లాస్ నుంచి మళ్ళీ బయటికి రావాలి. అంటే ఇక్కడ ఎన్ని మీడియంస్ని దాడుతుంది, 1 2 3 మీడియంస్ని లైట్ రే అనేది ట్రావెల్ చేస్తుంది. 3 మీడియంస్లో 1 and 2 ఎయిర్ అండ్ మళ్ళీ గ్లాసు అండ్ ఎయిర్. అంటే ఎయిర్లో నుంచి గ్లాస్లోకి వచ్చేసి అంటే గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్ నుంచి గ్లాస్ నుంచి ఎయిర్, అలా డిఫరెంట్ మీడియాస్ని ట్రావెల్ చేసింది. So in this way light travels through 2 media and comes out of the vessel and forms a diminished image. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఇమేజ్ అనేది ఫస్ట్ కేసులో తగ్గిపోయింది.
In the second case, light enters the curved surface, moves through water, comes out of the glass and forms an inverted image. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఏంటంటే ఎయిర్, ఇక్కడ ఇప్పుడు ఈసారి వాటర్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఎయిర్ మళ్ళీ గ్లాస్లోంచి వాటర్లోకి వస్తుంది, వాటర్లోంచి మళ్ళీ గ్లాస్లోకి వస్తుంది, గ్లాస్లోంచి ఎయిర్లోకి వస్తుంది. అంటే ఇన్ని మీడియంస్ని దాటి రావటం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ వాటర్ పోసినప్పుడు సెకండ్ కేసులో ఏమవుతుందంటే రివర్స్లో కనపడుతుంది అనమాట మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్. వెన్ ద వెసల్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ దెర్ ఈజ్ ఏ కర్వ్డ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ డిఫరెంట్ మీడియాస్. అంటే వాటర్తో కలిపినప్పుడు వెన్ ద వెసల్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ దెర్ ఈజ్ ఏ కర్వ్డ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ డిఫరెంట్ మీడియా. అంటే టూ ఉంటున్నాయి, టూ డిఫరెంట్ మీడియాస్ ఉంటుంది. ఏమేంటి, ఎయిర్ అండ్ వాటర్. ఎయిర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఎయిర్ వాటర్ని ఏం సపరేట్ చేస్తుంది, కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది అనమాట. ఎస్యూమ్ దట్ the refractive indices of both water and glass are the same. They really are not equal. అయితే మామూలుగా ఏంటంటే వాటరు గ్లాస్ అవి రెండింటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సేమ్గా ఉండవు. ఒకవేళ సేమ్గా ఉన్నాయి అనుకుంటే ది స్టెప్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ సపరేటెడ్ బై ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఫిగర్ 1. ఇక్కడ ఫిగర్ 1లో చూస్తే ఏంటంటే ఇది కర్వ్డ్ సర్ఫేస్, మన గ్లాస్ అనేది ఇలా రౌండ్గా ఉంటుంది కదా, ఈ రౌండ్లో ఈ కర్వ్డ్ ఇలా ఉంటుంది కదా, ఈ కర్వ్ని ఇక్కడ ఇలా చూపించాము. సో ఇక్కడ ఎయిర్ వాటర్ అంటే డిఫరెంట్ సర్ఫేసెస్, ఇక్కడ ఒక సర్ఫేస్ ఇలా ఉంటుంది, ఈ సర్ఫేస్ వేరుగా ఉంటుంది. సో ఇది ఫిగర్ 1లో చూపించిన తర్వాత వాట్ హ్యాపెన్స్ టు ఎ రే that is instant on the curved surface separating two media. అంటే అయితే వాట్ హ్యాపెన్స్ టు రే దట్ ఈస్ ఇన్స్టెంట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేస్ సపరేటింగ్ టూ మీడియాస్. అంటే టూ మీడియాస్ని సపరేట్ చేసే కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర లైట్ రేని ఇన్సిడెంట్ రేని పంపించినప్పుడు ఏం జరుగుతుంది, ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ స్టిల్ వ్యాలిడ్. అంటే మనకి రిఫ్రాక్షన్కి కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ అనేవి ఇక్కడ పనిచేస్తాయి అనమాట. అయితే లెట్ us ఫైండ్ అవుట్, చూద్దాం. కన్సిడర్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ సపరేటింగ్ టూ డిఫరెంట్ మీడియా యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 2. ఫిగర్ 2లో చూపించారు. సో ఇది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏంటంటే ఇది కర్వ్డ్ సర్ఫేస్ అనమాట. అయితే కన్సిడర్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ సపరేటింగ్ టూ డిఫరెంట్ మీడియా. ఇదొక మీడియా, ఇవి రెండింటి మధ్య ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా ఇదేంటంటే కర్వ్డ్ సర్ఫేస్ అనమాట. సో ఇక్కడ ఫిగర్ 2లో ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ విచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఎ పార్ట్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ సి. మీరు ఒకసారి ఇక్కడ సి అనే లెటర్ మీరు ఇక్కడ చూస్తారు. ఈ సీని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. ఇది కర్వ్డ్ సర్ఫేస్ కదా, దీనికి ఒక సర్కిల్ లాగా ఇలా డ్రా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సర్కిల్ లాగా డ్రా చేస్తే సర్కిల్కి సెంటర్ ఎలాగైతే ఉంటుందో ఈ కర్వ్డ్ సర్ఫేస్కి సెంటర్, ఈ సెంటర్ సీని ఏమంటారంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటారు అనమాట. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ సి. ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ టు ఏ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్ బికమ్స్ నార్మల్ టు ద కర్వ్డ్ సర్ఫేస్ ఎట్ ది పాయింట్. అంటే ఇక్కడ నుంచి ఈ కర్వ్డ్ సర్ఫేస్కి నువ్వు ఏ లైన్ డ్రా చేసినా కూడా దాన్ని నార్మల్ లైన్గా తీసుకోవచ్చు అనమాట. అయితే ద డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ చేంజెస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్. అంటే ఈ నార్మల్ లైన్స్ చూస్తే ఇది నార్మలే, ఇది నార్మలే, ఇది నార్మల్. ఇవి నార్మల్ లైన్స్ అనేవి ఏంటంటే ఒక్కొక్క యాంగిల్తో ఉంటాయన్నమాట ఇక్కడ. సో any line drawn from the center of the curvature to a point on the curved surface becomes normal to the curved surface at the point. The direction of the normal changes from one point to another point on the curved surface. So
ఇక్కడ నార్మల్ లైన్స్ అనేవి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, వీటన్నిటికీ ఏంటంటే ఈ పాయింట్ని బట్టి వీటి యాంగిల్ అనేది డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. అయితే సో ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ది పోల్. అంటే మీరు ఒకసారి చూస్తే ద సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్, ద సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ది పోల్ అంటాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కర్వ్డ్ సర్ఫేస్కి సెంటర్ ఉంది కదా, ఇది సెంటర్. ఈ సెంటర్ని ఏమంటారంటే పోల్ అంటారు. పోల్ అంటారు. సో ద సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ది పోల్. దీన్ని P అనే లెటర్తో డినోట్ చేస్తాము. ద లైన్ దట్ జాయింట్స్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నారు మీరు ఇది. సో ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ పోల్, ఇవన్నీ 9th క్లాస్లో నేర్చుకున్నవి. అవి ఒకసారి రీకాల్ చేస్తున్నాం. ద లైన్ దట్ జాయిన్స్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటారు. హౌ డూ రే బెండ్ వెన్ దే ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. అంటే ఏదైనా ఒక లైట్ రేని కర్వ్డ్ సర్ఫేస్ మీద పడేసినప్పుడు సో మరి అది ఎలా రిఫ్రాక్ట్ అవుతుంది, ఎలా బెండ్ అవుతుంది చూద్దాం. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ a ray will bend towards the normal if it travels from rarer to denser, and it bends away from the normal if it travels from denser to rarer. ఆల్రెడీ మనం ప్లేన్ సర్ఫేసెస్లో చూస్తే ఏంటంటే సో a ray bend towards the normal, it travels from a rarer to denser. అంటే లైట్ రే అనేది రేరర్లో నుంచి డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సో నార్మల్ లైన్కి దగ్గరగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. ఒకవేళ డెన్సర్ నుంచి రేరర్ మీడియంలోకి ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ లైన్కి దూరంగా వెళ్తుంది. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో అంటే ప్రీవియస్ చాప్టర్లో నేర్చుకోవడం జరిగింది. ఒకసారి అది చూస్తే సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో ఈ ఫిగర్స్లో మనం నేర్చుకోవడం జరిగింది. లైట్ రే అనేది రేరర్లోంచి డెన్సర్లోకి వెళ్తే దగ్గరగా వస్తుంది, అదే డెన్సర్లోంచి రేరర్లోకి వెళ్తే దూరంగా వెళ్తుంది. ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నవే. సో లైట్ రే అనేది కర్వ్డ్ సర్ఫేస్ మీద వేసినప్పుడు లోపలికి ఎలా బెండ్ అవుతుంది, ఇక్కడ మనకి 4 కేసెస్ ఉన్నాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో ఇక్కడ లైట్ రేని ఏం చేశారంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం కదా, ఇక్కడ దీన్ని పోల్ అంటాము, దీన్ని సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. ఇవి రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏమంటారంటే సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేసినప్పుడు, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, లైట్ రేని ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్తున్నాము. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వేసినప్పుడు ఏమవుతుందంటే సో ఈ ప్యారలల్ యాక్సిస్కి వేసినప్పుడు లోపలికి ఏమవుతుందంటే ఇలా బెండ్ అవుతుంది అనమాట, ఇలాగా బెండ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ లెన్స్ని ఏమంటారంటే కాన్వెక్స్ సర్ఫేస్ అంటారు. ఈ సర్ఫేస్ని కాన్వెక్స్ అంటారు. ఇలా ఉంటే దీన్నేమో కాన్కేవ్ అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ వైపు ఏమవుతుందంటే ఇలా బెండ్ అవుతుంది. లైట్ రే అనేది ఇలా ట్రావెల్ చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ బయట వైపు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ లైట్ రేని ఇక్కడ బయట చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా బెండ్ అయింది అనమాట, ప్రిన్సిపల్ యాక్సిస్ వైపు బెండ్ అయింది. దేంట్లో కాన్వెక్స్ సర్ఫేస్లో, కాన్వెక్స్ సర్ఫేస్లో. ఇక్కడ చూడండి మీరు ఒకసారి కేస్ 1 చూస్తే మీరు a ray traveling parallel to the principal axis strikes a convex surface and passes from a rarer medium to denser medium. అంటే రేరర్ మీడియంలో నుంచి డెన్సర్లోకి వెళ్తుంది. ఇక్కడ రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్తుంది. ఇది రేరర్ అంటారు, ఇది డెన్సర్. రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్ళినప్పుడు దీని వైపు వస్తుంది, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ వైపే బెండ్ అవుతుంది. ఇది మీరు ఒకసారి చూస్తే 4A ఈ ఫిగర్లో. తర్వాత కేస్ 2 చూస్తే ఏంటంటే కేస్ 2 a ray traveling parallel to principal axis strikes a convex surface and passes from a denser medium to rarer medium 4B. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది కాన్కేవ్,
ఇక్కడ లోపల నుంచి వేసారు, ఇక్కడ డెన్సర్ నుంచి రేరర్లోకి వేసారు. మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చూడండి. సో డెన్సర్ టు రేరర్ అంటే సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ ప్యారలల్గానే వేశారు. అయితే ఇక్కడేమో రేరర్లో నుంచి డెన్సర్లోకి వచ్చింది, ఇక్కడేమో డెన్సర్ నుంచి రేరర్లోకి వస్తుంది. ఇక్కడేమవుతుందంటే దూరంగా వెళ్ళిపోతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి దూరంగా వెళ్ళిపోతుంది. చూసారా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వచ్చి ఇలా దూరంగా వెళ్ళిపోయింది. ఇక్కడేమో దగ్గరగా వచ్చింది, ఇక్కడేమో దూరంగా వెళ్ళిపోయింది. అంటే ఇది కాన్వెక్స్, ఇదేమో కాన్కేవ్ అంటారు దీన్ని. సో దీన్ని కాన్కేవ్ అంటే సో ఫిగర్ బిలో ఇలాగ. అండ్ నెక్స్ట్ వన్ కేస్ 3. సో a ray traveling parallel to the principal axis strikes a concave surface and passes from a denser medium to a rarer medium. సో ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఇక్కడ ఫిగర్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా ప్యారలల్గా వేస్తే దగ్గరకు వస్తుంది, దీంట్లోనేమో దూరంగా వెళ్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గానే వేసాము. అంటే ఇక్కడేమో ఇక్కడ ఏం జరిగిందంటే రేరర్ నుంచి డెన్సర్, ఇక్కడ డెన్సర్ నుంచి రేరర్. ఇక్కడ ఏం జరిగిందంటే డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్ళింది, అంటే దగ్గరగా వచ్చింది. సో ఇక్కడ ఫిగర్లో ఏం జరిగింది అంటే ఇక్కడ ఫిగర్లో రేరర్ నుంచి డెన్సర్లోకి వచ్చేసింది. ఈ 4 ఫిగర్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరిగింది అంటే రేరర్లో నుంచి డెన్సర్లోకి వెళ్తే ప్రిన్సిపల్ యాక్సిస్ వైపు వచ్చింది. ఇక్కడ డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్తుంది, అప్పుడు ఏం జరిగిందంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి దూరంగా వెళ్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్ళింది, డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్ళింది కాబట్టి రేరర్లో ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఫిగర్లో సో రేరర్ నుంచి డెన్సర్లోకి వేసినప్పుడు ఏమవుతుందంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి దూరంగా వెళ్తుంది. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క లాగా ఏంటంటే లైట్ అనేది బిహేవ్ చేస్తుంది అనమాట. ఇది కర్వ్డ్ సర్ఫేసెస్లో ఎలా బెండ్ అవుతుంది అనేది జస్ట్ బ్రీఫ్గా. సో మిగతాది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.